హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో పొట్టేళ్ళు, గొర్రె పొట్టేళ్ళు ఏ రేట్లు ఉన్నాయి, ఏంటి మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి చూపిస్తా. కొనుగోలు ఏమన్నా జరిగింటే ఎంతకు జరిగింది, అసలు లాస్ట్ వీక్ ఈ వీక్ తేడా ఏంటి అనేది చెప్తా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు గురించి మాట్లాడుకుందాము. పొట్టేళ్ళు తక్కువే వచ్చాయంటండి ఈ వారం. పొట్టేళ్ళు పెద్దగా లేవు. లాస్ట్ వీక్ కన్నా కూడా ఈ వారం చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 10:30 అయింది. ఏమీ లేవు, మార్కెట్ మొత్తం చూడండి ఖాళీగా ఉంది. నందిగామలో కూడా తక్కువే ఉన్నాయి పొట్టేళ్ళు. నందిగామలో కూడా పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ తక్కువే ఉన్నాయి. ఈ గొర్రె పొట్టేళ్ళు కట్ట వచ్చేసి సేల్స్ అయిపోయింది. ఏ రేటు కొన్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో వినిపిస్తా చూడండి. ఎన్ని కొన్నారండి మీరు? 25. ఎంత పడ్డాయి రేటు? 21.5 జత. జత 21,500గా పడ్డాయంట. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? ముదిగొండ, ఖమ్మం జిల్లా అండి. ముదిగొండ నుంచి వచ్చారు. జత వచ్చేసి 21,500గా పడ్డాయి. చూడండి పొట్టేళ్ళు. 21,500గా ఈ కట్ట సేల్స్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఇవి వచ్చేసి 10 పొట్టేళ్ళు ఉన్నాయంట. అమ్మారా బాబాయ్ ఏమైనా? ఈ అమ్మేటి ఇంతకంటే ముందు ఇంకేమన్నా అమ్మారా? ఎన్ని అమ్మారు? 10 అమ్మారు. మొత్తం 20 తీసుకొచ్చారా? 20 పొట్టేళ్ళు తీసుకొచ్చారు. 10 అమ్మారంట. 10 ఉన్నాయి. ఎంత చెప్తున్నారు ఇవి? 11,000 ఒక్కొక్కట. జత వచ్చేసి 22,000గా చెప్తున్నారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. 10 పొట్టేళ్ళు. ఎక్కువ శాతం ఈ సైజులు మాత్రమే ఉన్నాయి మార్కెట్ లో పొట్టేళ్ళు. ఈ వారం మేపుడు పిల్లలు లేవా? ఈ వారం మేపుడు పిల్లలు అసలు రాలేదట్టుంది. తక్కువ. అక్కడ ఒక 2 కట్టలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎంత చెప్పారు? జత వచ్చేసి 24,000. మార్కెట్ ఎట్లుంది బాబాయ్? మందమేనా? మార్కెట్ మందం అని చెప్తున్నారు ఆ బాబాయ్ వచ్చేసి. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. ఈ కట్ట ఒకటి సేల్స్ జరుగుతుందండి. ఈ కట్ట వచ్చేసి ఏ రేట్ చెప్తున్నారు అనేది చూద్దాము. బేరానికి వచ్చారు, బేరం జరుగుతుంది. ఈ సైజులో వచ్చేసి ఒక 4 కట్టలే ఉన్నాయండి. మొత్తం ఒకటే వీడియోలో చూపిస్తా. పెద్దవి చిన్నవి పెద్దగా లేవు మార్కెట్ లో. చూడండి ఏం లేవు, ఖాళీగా ఉంది ఎక్కువ శాతం. ఇవి ఎన్ని ఉన్నాయండి? ఇవి అలా రేట్లు చెప్పారంట. కోపంగా ఉన్నారు. బేరం జరుగుతుంది. ఈ పెద్ద పొట్టేళ్ళు చూద్దాం. ఎన్ని ఉన్నాయి? 30. ఎంత చెప్పారు రేటు? జత వచ్చేసి 21,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. 21,000 చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎంత రేట్ చెప్పారు? 15.5 చెప్పారు. 30 పొట్టేళ్ళు ఉన్నాయంటండి. జత వచ్చేసి 15,500గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. చాలా మంది ఫాములు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారండి ఈ సైజు పొట్టేళ్ళు కావాలి అని. పల్లెల్లో పొట్టేళ్ళు ఉన్నాయి. నేను నిన్న ఒక లోడ్ ఎత్తాను. మొన్న వీడియో పెట్టాను 85 పొట్టేళ్ళు లోడ్ ఎత్తానని. అది కాకోకుండా నిన్న 50 పొట్టేళ్ళు లోడ్ ఎత్తాను. అది ఏ రేట్లు ఏంటి అనేది వీడియోలో చూపిస్తా. సేమ్ సైజులు ఇంకా అంతకన్నా పెద్దవి కూడా. మొత్తం 150 పొట్టేళ్ళు ఒక కట్ట ఉంది. ఎవరికైనా కటింగ్ పర్పస్ కానీ మేపుకోవడానికి కానీ కావాలి అని అంటే ఉన్నాయి. నా నెంబర్కి కాల్ చేయండి. పల్లెల్లో కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా ఇప్పిస్తా, తీసుకుందరు కానీ.
ఓకేనా, మంచి రీజనబుల్ రేట్కే ఇప్పిస్తాను. వాళ్ళు కూడా మంచి రేటే చెప్తున్నారు, ఓవర్ రేట్ అయితే ఏం చెప్పట్లేరు. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే ఫోన్ చేయండి. వాళ్ళ నెంబర్ అయినా ఇస్తా, లేదు మీరు ఉండాలి అని అంటే నేనైనా వస్తా. లేదంటే మేము సొంతంగా వెళ్ళైనా మాట్లాడుకోగలుగుతాం అని అనుకుంటే వాళ్ళ నెంబర్ ఇస్తా, అది పర్సనల్ గా ఇస్తానండి వాళ్ళ నెంబరు. ఎవరికైనా కావాలి అంటే కాల్ చేయండి. ఓకేనా. ఈ కట్ట ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి? 21. ఎంత చెప్తున్నారు? 14,000. ఇవి వచ్చేసి 14,000గా రేట్ చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఎవరైనా పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నా సరే వీడియో పెట్టండి. చాలా మంది కాల్ చేస్తున్నారు, పల్లెల్లో ఏమైనా పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయా అని అడుగుతున్నారు. ఫాములలో వాళ్ళు కానీ కటింగ్ పర్పస్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. సంతలలో అంటే కొంచెం దడుస్తున్నారు. పల్లెల్లో ఉంటే చెప్పండి, ఖచ్చితంగా వస్తాము అన్నట్లుగా. ఎవరి దగ్గర పొట్టేళ్ళు అమ్మకానికి ఉంటే మట్టుకి వీడియోలు పెట్టండి, అప్లోడ్ చేస్తాను. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి సేల్స్ ఎన్ని ఉన్నాయండి? 51. ఎంత చెప్తున్నారు జత? 15,000. 15,500. ఇవి వచ్చేసి జత 15,500గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇంకో పొట్టేళ్ళు చూడండి, ఏమి లేవు మార్కెట్లో. అసలు ఇవాళ రాలేదు, పొట్టేళ్ళు తక్కువగా వచ్చాయి. మార్కెట్ ఉండడం కూడా మందం ఉందని చెప్తున్నారు. అంటే కొనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆషాఢ మాసం వచ్చేసింది, సేల్స్ తక్కువ. ఇప్పుడు పొట్టేళ్ళు తక్కువ రేటుకి వస్తాయి అని చెప్తున్నారు. 20. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 12 శాల్తీలు. 12 శాల్తీలు ఉన్నాయంట. జత వచ్చేసి 23,000గా చెప్తున్నారు. ఇవి వచ్చేసి ఇవాళ అందరు ఖాళీగానే ఉన్నారు కదా, మార్కెట్ ఏం లేదు. రావడం కూడా పిల్లలు తక్కువ వచ్చాయి కదా, తక్కువ వచ్చాయి, అయినా కూడా సేల్స్ లేదు. వీడియోనే తీస్తున్నా. వీళ్ళు పిల్లలు అమ్మారంట. ఎన్ని పిల్లలు అమ్మినా? 20 పిల్లలు. ఇంకెన్ని ఉన్నాయి? 80 ఉన్నాయా? ఇవాళ అసలు కొనే వాళ్ళే లేరు అంటున్నారు. నువ్వు మద్రాసు వాళ్ళు వచ్చి మరీ కొంటున్నారు అంటున్నావుగా. వాళ్ళు వచ్చాక కొనట్లేరు, అటు సైడ్ వాళ్ళు వచ్చి రేట్లు తగ్గిస్తున్నారు అంటున్నారా? ఏ రేట్లు ఇప్పుడు అమ్మినాయి? జత 12. ఇయే సైజులా? ఈ సైజులంతా మొత్తం కూడా 20 పొట్టేళ్ళు అమ్మిందని చెప్పారు. జత 12,000గా చెప్పారు. ఈ కట్ట వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 60 దాకా ఉంటాయంట పిల్లలు. ఏ రేట్లు చెప్తున్నావు నాన్న? ఏ రేట్లు చెప్తున్నారు? జత వచ్చేసి 15,000గా చెప్తున్నారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. అమ్మారా? ఏమైనా అమ్మారా? పిల్లలు అమ్మారా? 40 అమ్మారు. ఏ రేట్లు అమ్మారా? 15,500కి 40 పిల్లలు అమ్మారంట. ఏంటి ఆ పక్కని పట్టుకున్నాయి మీయేనా? అవి వేరే వాళ్ళే అంట. అక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది, చిన్న కట్ట. బేరం వదిలేసి వెళ్ళారు. ఎంత చెప్పారు? 12,000 చెప్పారా? వాళ్ళు ఎంతకు అడిగారు? మీరెంత చెప్పారు? 14,500 చెప్తే 12,500కి అడిగారు. అట్లా ఆగిపోయింది బేరం. ఈ కట్ట వచ్చేసి 20 శాల్తీలు. ఇప్పుడు ఇందులో ఏరుకుంటారు 20. వాళ్ళు ఆకున్నాయి. జత 13,000. శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. ఈ కట్టలో వచ్చేసి 20 పిల్లలు. అంటే వాళ్ళు పర్టికులర్ గా ఎంచుకొని రేటు మాట్లాడుకోలేదు. ఒకటే కట్టలో నేను 20 పట్టుకున్న పిల్లలు జత 13,000గా ఇవ్వాలని మాట్లాడుకున్నారు. 20 పిల్లలు ఎంచుకుంటున్నారు వాళ్ళు. కట్టలో 20 పిల్లలు 13,000 లెక్క సేల్స్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి
మీరు చూస్తున్నారు ఏ రేట్లు చెప్తున్నారు అనేది అడుగుదాం. ఈ కట్ట రేట్లు చెప్పారంటండి. ఇంకా ఇది ఎక్కువ చూపించడానికి ఇదండి, ఎక్కువగా చూపించడానికి కూడా పెద్దగా కట్టలు ఏం లేవు. ఇవన్నీ చూపించినాయి, ఖాళీ అయ్యిగా ఉంది మార్కెట్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.